పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. నీకు ఇక్కడేం పని ఉందయ్యా? ఉంటానంటున్నావు. ఉంది నాకు. నీతోనూ ఈ గోవాతోనూ పనుంది. ఏంటది? చెప్తా. ఫస్ట్ నాకు ఆ స్టీఫెన్ హౌస్ గురించి నీకేమైనా తెలుసా? ఆ హౌసా? అది చాలా డేంజరస్ హౌస్ అని తెలుసు, అంతే. అంతకుమించి దాని గురించి నాకేం తెలియదు. అయినా అందరూ భయపడే హౌస్తో నీకేంటి పని? అది హౌస్కి వెళ్ళే మార్గం చెప్పవా? ఒక మార్గం ఉంది. ఆండ్రీ అనే ఒక పార్నమ్మాయి ఉంది. తనను కానీ మనం మీట్ అయితే ఆ హౌస్కి మనం వెళ్ళొచ్చు. అలా అయితే ఆమెను కలుద్దాం పద. ఆగవయ్యా బాబు, మరీ అంత తొందర ఎందుకు నీకు? తొందర కాదు, టైం లేదు. ఇదే నా హౌస్. అది బాగానే ఉంది. తనే నేను చెప్పిన ఆండ్రియా. ఈ హౌస్ గురించి పూర్తి వివరాలు తనకు తెలుసు. ఆ అమ్మాయి ఓకే, మరి తనతో ఉన్న ఆ అమ్మాయి ఎవరు? మన ఎదురుగా ఉన్న ఈ ముగ్గురు ఎవరు? ఇతను టూరిస్టే. ఈ అమ్మాయి పేరు ధన. హాయ్. ఈ హౌస్ ని వెతుక్కుంటూ వచ్చింది. హలో. హాయ్, ఐఎమ్ ఆండ్రియా. ఐఎమ్ ఏ టూర్ గైడ్. ఈ హౌస్ కి సంబంధించిన పూర్తి వివరాలు నాకు తెలుసు. మీరే పని మీద అయితే ఈ హౌస్కి వచ్చారు, మేము అందుకే వచ్చాం. హలో, నా పేరు చూడవరం, శేఖర్ ఫ్రెండ్ని. హాయ్, నా పేరు అవ్వ. హవానా? అదేం పేరండి బాబు? మానవాళి మొత్తానికి ముఖ్యంగా కావాల్సింది గాలి. నేను కూడా ప్రతి పనిలో ముఖ్యునై ఉండాలని మా నాన్నగారి పేరు పెట్టారు. అలాంటప్పుడు గాలి అని పెట్టుకోవచ్చుగా, ఈ హవా ఎందుకు? అప్పుడు గాలోడా గాలోడా అంటారు, అందుకే అవ్వ అని స్టైల్ గా పెట్టా. అవును, మా వాడు చెప్పింది కరెక్ట్ కరెక్ట్. పద. హలో, నీకు అమ్మాయిలంటే చాలా కక్కుర్తి ఎక్కువ, కొంచెం జాగ్రత్త. చూడండి బాస్, మీరు హౌస్ గురించి తెలిసొచ్చారో తెలియకొచ్చారో నాకు తెలియదు. బట్ మీరనుకున్నట్లుగా ఇది అంత సేఫ్టీ హౌస్ కాదు. చూడ్డానికి అందంగా కనిపించే చాలా డేంజరస్ హౌస్. ఎందుకో ఈ ఇంటిని చూస్తుంటే నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తోంది.
కానీ మాకు కావలసింది నువ్వు చెప్పే భయం కన్నా గొప్పది. తొక్కేం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళటం, అక్కడ నీళ్ళంటూ ఒకటి తగలటం, ఇలాంటి సోది కబుర్లు మాకు చెప్పటం. సోది. అయినా మేము భయంతోనే బంతాట ఆడుకుంటాం. చూడ్డానికి చిన్నపిల్లల్లా ఉన్నావు, నువ్వేం భయపడవ, నీ వెనకాల మేము ఉన్నాం. ఓకే? సరే, మీ ఇష్టం, మీ చావు మీరు చావండి. ప్రచోడు మనకు చెప్తాడు, అసలు మన గురించి ఏంటో వీడికి తెలియదు అనుకుంటా. తెలీదురా మొత్తం వాడికి. రఫ్ ఆడిచ్చేస్తాం. అదే. వావ్, బాగుంది. టీవీ కూడా ఉంది. గురువు గారు, ఈ ఇల్లు ఈ రూమ్ చూస్తుంటే అబ్బా, మనం దేనికోసం వచ్చామో అది దొరికేటట్టుంది గురుగారు. అవును, నాకు మాత్రం అతను చెప్పేది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నా మనసంతా ఏదోలా ఉంది. ఇల్లే కాదు, ఇక్కడుండే వస్తువులు కూడా తేడాగానే ఉన్నాయి. అంటే ఈ ఇంట్లో నిజంగానే ఏదో ఉందంటావా? ఏమో, నాకు అదే అర్థం కావట్లేదు. ఇదిగో కథలో మంచి హారర్ ఎఫెక్ట్ ఉండాలి. అలాగే డెఫినెట్ గా అన్నగారు. అది ఉండాలి. అది అది పోలబ్బాయి చెప్. ఒకరోజు నేను ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కనే శ్మశానం. వచ్చి చూస్తే ఒక సమాధి. భయపడి పారిపోయారు.
శేఖర్ గారు, శేఖర్ గారు, రే సీను, సీను రే లేండ్రా. ఏంటి గురువు గారు? లే, ఏంటి చెప్పండి. ఆ ఫారెన్ అమ్మాయి ఎక్కడుందో వెతకండి. ఫారెన్ అమ్మాయ ఎక్కడ ఉంటది? రూమ్ లోనే ఉంటది. వెళ్ళి చూడండి. అబ్బా. బాత్రూంలో చూడు. బాత్రూంలో కూడా లేదురా. అబ్బా, పైన 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 ఉండొచ్చు. పైకి వెళ్దాం పదా. పైన కూడా లేదు కదా. అరే, పని చేద్దాం. లాన్లో చూద్దామా? అల్లాలో చూద్దాం పద. అవును. అరే, ఈ బెడ్రూమ్ చూసావా? ఓ, ఇక్కడ కూడా లేదు కదబ్బా. గురుగారు, గురుగారు అమ్మాయి కనిపించట్లేదు గురుగారు. ఒకసారి కాల్ చేయండి. ఫోన్ ఇవ్వరా. స్విచ్ ఆఫ్ వస్తుంది గురువుగారు. వాడు చెప్పినట్టుగానే ఈ హౌస్లో ఏదో ఉందిరా. అవునా? అయితే మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం గురువుగారు. అవును గురువుగారు. గురువుగారు, మనకు కావలసిన వస్తువు దొరికితే దానివల్ల ₹1 కోటి వస్తాయేమో. ఆ డబ్బుతో హ్యాపీగా 10 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తామేమో. కానీ ఒకవేళ జరగడానికి జరిగితే గురువు గారు, 10 సంవత్సరాల ఎంజాయే కాదు, 100 సంవత్సరాల జీవితం సర్వనాశనం అయిపోతుంది గురుగారు. లేదు గురుగారు, మనం వెళ్ళిపోదాం గురుగారు. అవును గురుగారు. మీరు చెప్పేది నిజమేరా. ఆలోచిస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం గురుగారు. లేవండి గురుగారు. పదండి గురుగారు, వెళ్ళిపోదాం. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఓ, నిన్ను తీసుకొచ్చిన ఆ ఫారెన్ గర్ల్ ఏమైందనా? తను కూడా ఆ ముగ్గురులాగానే దేన్నో చూసి భయపడి పారిపోయినట్టుంది. నువ్వేం భయపడకు, నీకు నేనున్నా. దాని గురించి ఆలోచిస్తున్నాను. కాకపోతే తనలా భయపడి పారిపోయే క్యారెక్టర్ కాదు నాది. అబ్బో, ఇలాంటివి చాలా చూసాంలే. సరే కానీ ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్కి రాజును నేను. నువ్వు రాణిలా ఉండడం బెటర్. రాణిలా కాదు, రాజమాత శివగామినిలా ఉంటాను. అచ్చా, నేను అనుకున్నంత సెన్సిటివ్ కాదు నువ్వు, ముదురువే. నీలాంటి వాడి దగ్గర నేను ఇలానే ఉంటా. డేరింగ్ అండ్ డాషింగ్ ధన ఇక్కడ. అబ్బో, డేరింగ్ అండ్ డాషింగ్ ధన అంటరా? కొంచెం జాగ్రత్తగా చూసుకో. వస్తా. ఛీ ఎదవా, ఆ నవ్వాపు చూడలేక చస్తున్నా. మేడం, అలా అంటారేంటి? మీకు ఎలా కనపడుతున్నాను? కోత వదిలేసిన కొబ్బరి చిప్పలా కనిపిస్తున్నా.
నేను బ్రతికేనా? ఛానల్ ఎందుకు మార్చావు? నేను చూస్తున్నాను కదా. ఆ సీరియల్ చూడలేకే నేను మార్చింది. అయినా సీరియల్ చూసి ఏడ్చే అమ్మాయిలు నమ్మకూడదని మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడులే. వాడి బొంత. అసలు అబ్బాయిలనే నమ్మకూడదు. చెప్పే మాటలన్నీ రాముడి మాటలు, చేసే పనులన్నీ కృష్ణుడి పనులు. మరే మీరేమన్నా తక్కువ తిన్నారమ్మా? చూడడానికి సావిత్రి గారిలా ఉంటారు, టచ్ చేస్తే శూర్పణకలా మారుతారు. అయినా నీతో మాటలేంటి? ఫస్ట్ ఆ రిమోట్ ఇస్తావా లేదా? ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ఏం చేస్తానా? ఇవ్వను. అరే ఇవ్వనంటే లే. అరే మీదలే. అరే లే లే. ఇవ్వను. ఇవ్వను. ఏయ్, అరే మీద పడతావు. ఉప్పిగా ఉందా? లే. ఇస్తావా లేదా? ఇవ్వను. అరే నేను ఇవ్వను. ఇవ్వు. అదే లే. ఒకే సోఫాలో 2 కత్తులు కట్టుకున్నాయి. పైకి లే. సూపర్. నేను ఇవ్వను. ఏం పట్టుకుంటావన్నా? ఇంక ఇడిపించుకోవడం ఓ, వేరే వల్ల కాదు. తెప్పించుకో. సూపర్. ఏయ్, ఇవ్వను. నేను ఇవ్వను. అరే అమ్మో, ఇదేంటి నా దగ్గరికి వస్తుంది? ఏంట్రా అలా కన్నాలేసే వాళ్ళ చూస్తున్నావు? ఆకలి బాస్, ఆకలి. ఆ మహాతల్లి రాజమాత శివగామినని చెప్పి అన్నం కూడా పెట్టట్లేదు. అంటే మనకు పెట్టకుండా తను ఒక్కరితే తింటుందా? అమ్మా రాజమాత, మాకు కొంచెం ఉంచమ్మా. చీ పెదవాపు. దీని తల్లి. దీని అడిగేది ఏంట్రా? మనమే తీసుకుని తిందాం. ఏంటి తినదు వంకాయ? ఆల్రెడీ అంతా వడ్డించుకున్నాను. అక్కడ లాక్కొని తినడానికి ఏం లేదు. ఈ అమ్మాయిలు అబ్బాయిలు గుండెల మీద కొడతారనుకున్నాను కానీ ఇలా ఆకలి మీద కొడతారనుకోలేదు. చ్చ. ఇది నాతోనే గేమ్స్ ఆడుతుంది. ఇప్పుడు చూడు దీన్ని ఎలా ఆడుకుంటాను. సరే.
ఇట్స్ ఓకే, రెస్ట్ తీసుకో. వీడేంటి ఇదివరకులా కాకుండా చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తున్నాడు? వీడు నటిస్తున్నాడా లేక నిజంగా నా మీద ప్రేమతో చేస్తున్నాడా? అయినా నా మనసేంటి ప్రతిసారి వీడి గురించి ఆలోచిస్తుంది? అయినా సరే వీడికి దూరంగా ఉండడం బెటర్. ఎందుకో ఈ మధ్య బాగా నచ్చేస్తున్నాడు. నా మనసేంటో వాడి వైపే లాగేస్తుంది. ఏంట్రా ఒంటరిగా ఇక్కడ ఆలోచిస్తున్నావు? నా గురించేనా? నన్ను ఎలా పడేయాలనే కదా ఆలోచిస్తున్నావు? ఏంటిది ఇలా మాట్లాడుతుంది? తీసి ఫ్రిడ్జ్లో ఉన్న బీర్ను ఫ్రూట్ బీర్ అనుకుని తాగేసిందా? ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఎందుకో తెలీదు ఈ మధ్య నీ మీద ముందు నీ రూమ్కి వెళ్దాం పదా. ఇక్కడ నుంచి పడితే డైరెక్ట్గా పైకి పోతావు. రే బంగారం, నేను నీకో విషయం చెప్పాలిరా. చెప్పు, ఏంటది? నువ్వు చాలా మంచోడివిరా. ఇదేనా నువ్వు చెప్పేది? నేను ఇంకా అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాను. ఏయ్ నువ్వు కూడా రా, ఇక్కడే ఉండు.
చెదరవా తాకిల్లే మొదలెడితే ఎక్కిల్లే ముదరవా నాభి చుట్టూ కంచెట్టు ఆ కంచె కాడరన్నట్టు కన్నే ప్రాయం కందెట్టు నీ కంకి కన్ను గురిపెట్టు దాహమో మనస్సునే పిలిచినది తుమ్మెద కానని పువ్విద్దు ఏ పువ్వుకు పుట్టని ఫలమిద్దు వెలుగుని పొమ్మని సెలవెద్దు రాత్రిని రమ్మని పిలిపెద్దు కౌగిల్లో కలబడితే నొక్కుళ్ళే పెరగవా వెన్నుల్లో సిగపుడితే దిక్కుల్లే అదరవా లోకమంతా కుల్లెట్టు నువ్వు నన్నే పట్టు నమిలెట్టు భారమంతా చెల్లెట్టు ఇక చుట్టూ ముట్టి సగపెట్టు మోహమో దాహమో మనసునే పిలిచినది ఇవులే గేమ్ ఆడదాం. ఓకే క్యారియన్ ఆడదాం. ఏం గేమ్ సార్? బొమ్మ బొరసు. నువ్వు చెప్పింది వస్తే నువ్వు నన్ను కొట్టచ్చు, మరి రాకపోతే నిన్ను కొట్టచ్చు. గేమ్లో మంచి కిక్ ఉందిరా. అబ్బా ఈయన కొట్టేదానికి ఇదే మంచి అవకాశం. ఈ దెబ్బతో నా కసంతా ఇడి మీద తీర్చుకోవచ్చు. బాగా ఆలోచించుకో ఫ్రెండ్, తర్వాత నీ ఇష్టం. ఓకే సార్ ఆడదాం. సూపర్ సార్ ఈ గేమ్. అవునా? అయితే సరేలే, కాయనేస్తున్నా. బొమ్మ బొరుసు కొట్టండి. గట్టి కొట్టండి. గట్టిగా కొట్టు. ఇంకా ఇంకా ఇంకా. ఈసారి కట్ట చెప్తా. ఓకే. బొమ్మ బొరుసు కొట్టండి కొట్టండి. గట్టిగా కొట్టండి. ఇంకా ఇంకా ఇంకా. చినిపోలే కొట్టండి. మీకు మీ గేమ్కి ఒక దండరా బాబు, నేను వెళ్తా. ఏమైంది? నా చుట్టూ ఎవరు తిరుగుతున్నారు కానీ ఎవరు కనిపించట్లేదు. ముందురా, నువ్వు కూర్చో, టెన్షన్ పడకు. లేదు, నిజంగానే అక్కడ ఎవరో ఉన్నారు కానీ కనిపించట్లేదు. నేను ఈరోజు నీతో ఇక్కడే పడుకుంటాను. నీకేం ప్రాబ్లం లేదుగా? నాకు ప్రాబ్లమా? నాకే ప్రాబ్లం లేదు. నువ్వు ఎక్కడ హ్యాపీగా నిద్రపోవచ్చు.
సాయి, సనా, ఏమైంది సత్య? చెప్పు సత్య. ఈ ఇంట్లో జరిగే పరిణామాలకు, అందరిలో కలిగే ప్రశ్నలకి సమాధానం ఈ ఇల్లే చెప్తుంది. చూడండి గైస్, ఈ ఇంట్లో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ ఇంట్లోనే దొరుకుతుంది. కాకపోతే మనం కొంచెం కష్టపడాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్. ఇప్పటి వరకు మనం ఈ ఇంటి లోపల మాత్రమే పరిశీలించాం. ఇప్పుడు ఈ ఇంటి ప్రహారీ చుట్టూ ప్రక్కలు చూస్తే ఏదైనా క్లూ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక నిమిషం సత్య, నువ్వు చెప్పేది నమ్మొచ్చా? సత్య చెప్పేది నిజమే కావచ్చు. దయచేసి కొంచెం సహకరించండి. యా, దట్ ఈస్ గుడ్. చూడండి గైస్, మీకు అనుమానంగా కనిపించిన ఏ వస్తువుల్ని వదలొద్దు. ఎందుకంటే అదే మనకి క్లూ ఇచ్చే క్యూ. అవును. సనా, ఈ కవర్ తీసుకో. ఏమన్నా వస్తువులు దొరికితే ఈ కవర్లో వేయి. సరే, ఇలా ఇవ్వు. ఈ ఇంటి చుట్టుపక్కల దొరికిన వస్తువులు ఇవే. ఈ వస్తువులన్నీ క్షుణ్ణంగా పరిశీలించినా ఇందులో ఉపయోగపడేవి ఏమీ లేవురా. ఈ ఇంట్లో ఎక్కువగా ఉండేది బొమ్మలే. మరి ఈ బొమ్మని ఇలా ముక్కలు ముక్కలుగా నరికేసింది ఎవరు? ఇన్ని బొమ్మలుండగా ఈ బొమ్మని మాత్రమే ఇలా చేయడం ఎందుకు? ఎస్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అదే నాకు అర్థం కావడం లేదు. అంటే దెయ్యం ఏమైనా ఇలా చేసిందేమో. అవును, బహుశా అలాగే జరిగి ఉండొచ్చేమో. ఈ బొమ్మను చూసారా? కాళ్ళు చేతులు ఎలా వేరువేరుగా ఉన్నాయో. నాకు తెలిసి ఈ ఇంట్లో దెయ్యం ఉందనుకుంటా. అబ్బా, ఉన్నాడు మేడం మీరొకరు, ఎప్పుడు దెయ్యాల గోలే. వాళ్ళు చెప్పేది నిజమే. నేననుకున్నట్లుగానే ఆ పని కూడా ఆ దెయ్యం చేసింది. చెప్పాను కదా, ఈ హౌస్ డేంజరస్ అని. వెయిట్ బ్రదర్స్, దీన్ని ఇలా చేసింది ఎవరు నాకు బాగా తెలుసు. ఎవరు? ఎవర్రా సత్య? చెప్తా, టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. ఎప్పుడు వస్తుంది సార్ ఆ టైం? నీ చావుతో స్టార్ట్ అవుతుందిరా. ఆపండ్రా, సరిపోయింది. ఇద్దరు సరైన వాళ్ళే. నీకు నా లవర్ కావాల్సి వచ్చిందారా? నీకు పో ఇక్కడి నుంచి. దొరకదు. మీరెంత వెతికినా ఈ ప్రశ్నలకి జవాబు దొరకదు. ఎందుకని? అది అంతే బ్రదర్.
క్వశ్చన్స్ అడగకు, కొంచెం క్లారిటీగా ఉండు. మీ ప్రశ్నలకు సమాధానం లేకుండానే చేశాను. ఎవరు? నేనే. ఏంటి నమ్మేశారా? ఊరికే జోక్ చేశా. ఈ జోకులు ఇంగ్లీష్ సినిమాలో డేంజరస్ బోన్లా ఉన్నాయి సత్య. ఏంటి సార్ ఇలా ఒంటరిగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏమి లేస్తున్నా. ఏం లేదన్నారంటే ఖచ్చితంగా దేని గురించో బాగా ఆలోచిస్తున్నారన్నమాట. ఏం మాతో చెప్పకూడదా? అదేం లేస్తున్నా, నీ గురించి ఆలోచిస్తున్నా. నా గురించా? అవును సనా, నా టీంలో నువ్వు ఉంటావనుకున్నా, కానీ నువ్వు నా జీవితంలోనే ఉంటావనుకోలేదు. మన ప్రయాణంలో నీకేదైనా జరగనది జరిగితే నేను తట్టుకోలేను. అందుకే నిన్ను హౌస్ నుంచి పంపించేయాలనుకుంటున్నాను. నేను నిన్ను ఇష్టపడినప్పుడే అనుకున్నాను ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నీతోనే ఉండాలని. దయచేసి నువ్వు నన్ను ఇక్కడి నుండి పంపించే ప్రయత్నం చేయకు ప్లీజ్. నేను నిన్ను వదిలి ఉండలేను. అరే జంబులింగం, నువ్వు నైట్ నిద్రలో గురకేం పెట్టావు కదా? ఏంట్రా ఎందుకు అలా అడిగావు? ఏం లేదురా, నాకు నిద్రలో గురక పెట్టేవాళ్ళంటే నచ్చదు. అబ్బా, మరి అదే కొరక అమ్మాయిలు పెడితే? అమ్మాయి అయితే ఓకే, నో ప్రాబ్లం. ఛీ, మీరు మారరా. ఒరేయ్, ఆనాటి నుంచి ఈనాటి వరకు అమ్మాయిలు ఏం చేసినా మనకు ఓకేరా. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకో, తను మనల్ని కాదన్నా మనం పాజిటివ్గా తీసుకుంటాం, తను మనల్ని మోసం చేసినా పాజిటివ్గా తీసుకుంటాం, ఆఖరికి మనల్ని చీ అన్నా కూడా మనం పాజిటివ్గానే తీసుకుంటాం రా. అవునరా, నిజమే. అదిరా మన అబ్బాయిల మనస్తత్వం. మనసున్న మహారాజులో రా మనం. బాబాయ్, నాకు చిన్న డౌట్. ఇంతవరకు అబ్బాయిల మనస్తత్వం గురించి చెప్పావు, మరి అమ్మాయిల సంగతి ఏంటి? అమ్మాయిలు కొరువు తీయాలిరా, అబ్బాయిల రక్తం పీల్చి తాగడం వారి లక్ష్యం. ఈరోజు తెలుసుకున్న చాలు, పద. ఏంటి సత్య, ఈ టైంలో బయటకు రమ్మని మెసేజ్ చేసావు, కరెక్ట్గా నిద్ర వచ్చే టైంకే మెసేజ్ చేసావు. అరే, మనం ఇక్కడికి వచ్చింది ఒక ఇంపార్టెంట్ పని మీద. ఆ పని కంటే మనకేదే ముఖ్యం కాదు. అంత ఇంపార్టెంట్ పని ఈ అర్ధరాత్రి ఎందుకురా, మార్నింగ్ చూసుకుందాం. అరే మొద్దు, ఆ ముఖ్యమైన పని చేయడానికి సమయం ఇదేరా. ఏంటది? చెప్తా రా. ఏంటి సత్య, ఇంత చీకటిలో కూడా ఈ చెట్లలోకి తీసుకొచ్చావు? అరే, మనకు కావాల్సింది ఇక్కడే ఉందని నా అనుమానం. ఫస్ట్ అది చూడు. సత్య, ఇక నా వల్ల కాదురా, నేను వెతకలేను. ఇక్కడంతా ఒకేలా ఉంది. ఈ టైంలో ఇక్కడ ఎంత ట్రై చేసినా మనకేం లభించదు. ఇక వెళ్దాం పద. సరే వెళ్దాం పద. జై శాంభవి. ఓం శాంభవి. మృత్యువు మృత్యువు, ఈ ఇంటిని వెంటాడేది మృత్యువు.
మీ జంటలను వెంటాడేది మృత్యువు, ఈ ఇంటిని ఓ కంట కనిపెట్టేది కూడా మృత్యువే. మృత్యువే. ఆ! ఆ! మీకు తెలియకుండానే ఇంట్లో ఒక బలవంతమైన దుష్ట శక్తి తిష్ట వేసుకొని ఉంది. అసలు ఎవరు స్వామి మీరు? జీ తంత్రాజీ. దుష్ట శక్తులను సంహరించడమే లక్ష్యంగా పెట్టుకున్న దుష్ట సంహారికుడు. ఆ? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మీకు తారసపడే ఎన్నో విషయాలను వివరించేందుకు, మిమ్మల్ని వెంటాడే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటందుకు. అర్థమైందా? అర్థమైందా? అవును స్వామి, మీరు చెప్పినట్లుగానే ఈ ఇంట్లో అర్థం కాని వింత చర్యలు జరుగుతున్నాయి. అంతు చిక్కని వింత ప్రశ్నలు ఎదురవుతున్నాయి. డామిట్, ఆ క్వశ్చన్స్కి కాలమే సమాధానం ఇస్తుంది. అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది అనుకుంటూ పోతే ఇక్కడ మన కాలమే చెల్లిపోతుంది నాయనా. అతని మాటలేం పట్టించుకోకండి స్వామి, మీరు మాకు సహకరించండి. ముందుగా మీ గదులను మాకు చూపించండి. రుద్ర. గురుగారు, అర్థమైంది. ఈ గది యొక్క స్థితిగతులు ఏమాత్రం బాగోలేదు. అందువలనే ఇది నరబలి కోరుకుంటోంది. నరబలి. మృత్యువే ఈ ఇంటి కోసాలలో దాక్కుని ఉంది. అందువలన మీ అందరూ ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవడం మంచిది. మరి దీనికి పరిష్కార మార్గం లేదా స్వామి? ఉంది నాయనా. అదొక్కటి. అది నరబలి. నరబలంటే మనిషిని చంపడమా స్వామి? అలా కాకుండా వేరే మార్గం ఏమీ లేదా స్వామి? వేరే మార్గం ఉంది. దానికి సరి సమానమైన క్షుద్ర పూజ. మీరు మీ మూఢనమ్మకాలు, ఇక్కడ ఏమీ లేదని చెప్తున్నా కదా. రాహువు మంచి చేద్దామనుకున్నా కేతు అడ్డుపడినట్టుంది. రుద్రా. గురుగారు, క్షుద్ర పూజకు ఏర్పాట్లు చేయి. అలాగే గురుగారు. వెళ్ళు. అంటే స్వామి, ఇంతటితో ఆ దుష్టశక్తి ఇక్కడి నుండి వెళ్ళిపోయినట్టేనా? తొందరపడకూడదు నాయనా. ఫలితమంతా రేపు సూర్యోదయం తర్వాత తెలుస్తుంది. నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. మీరు భయపడకుండా నిశ్చగా దేవుణ్ణి తలుచుకోండి. ఏకాంతంగా ప్రశాంతంగా నిద్రపోండి. ఏ క్షణమైనా ఆ దుష్ట శక్తి ప్రభావం మీ మీద పడవచ్చు. ఇది నా హెచ్చరిక. భయ్యా, ఈ ఒక్కరోజు నీతో పడుకోవచ్చా? చి వెదవ, నాతో పడుకున్నదేంట్రా చండాలంగా.
ఇవన్నీ ట్రాష్. సూర్యోదయం చెప్పాడు కదా, చూద్దాం, చూపిద్దాం. రక్తం ఏమైంది? ఏమైంది? త్వరగా మెల్లిగా. నా పేరు రత్నాకర్ రావు. సినిమా కాంపిటీషన్కి వచ్చేట్లు ఏంట్రా బిల్డప్? ఏ చెప్పు. 26. పేరు చెప్పు. పెళ్లి చూపుకి వచ్చినట్టు ఏంటి అసిగిపడుతున్నావు? నా పేరు సనా. నా ఏజ్ 23.
నెక్స్ట్ సాయ్ సర్కర్ సాయ్. నెక్స్ట్ ఐటమ్ నా పేరు సత్య. మాట మాత్రం వినబడుతుంది, మాట వినబడుతుంది, మనిషి కనబడట్లేదు. ఎక్కడున్నాడు? నా పేరు సత్య, ఏజ్ 30. ఓకే, ఇప్పుడు వరకు మీ పేరు ఏజ్ చెప్పారు. ఒక్కొక్కరికి ఏమవుతారో ఆ రిలేషన్ చెప్పండి. ఏం అర్థం కావట్లేదు. ఏమైంది అల్లుడు? ఒరే మామ, వీళ్ళు ఫ్యామిలీ రిలేషన్ రాసే కంటే బోయపాటి గారి సినిమాలో ఫ్యామిలీ రిలేషన్ రాయడం చాలా ఈజీ. కాబట్టి వీళ్ళు ఫ్యామిలీ మ్యాటర్ తేలాలి అంటే మన ఫ్యామిలీతో ఇక్కడ మక్కం మార్చాలి. మీరంతా మా ఇంట్లో ఉండడం ఏంటి సార్? మళ్ళీ మొదటికి వచ్చాడు. నీకు ఫోన్ చేస్తాను, నీకు చెప్తాను. ఓకే ఓకే, మీకు క్లారిటీ వచ్చే వరకు ఇక్కడే స్టే చేయండి, ఏం పర్లేదు. బాధను చాలా బాగా అర్థం చేసుకున్నారు. పదండి, అందరూ లోపలికి వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి, మీ లెక్కలు నేను తెలుస్తాను. అమ్మయ్యా. అరే మామ, లోపలికి ఎలాగోలాగా వచ్చేసాం, కానీ మన కర్తవ్యం ప్రతిజ్ఞ గుర్తుంది కదా. ఏ బడా, నీ కోతి వేషాలు చేసి మన ప్లాన్ అంతా చెడగొట్టక. ఏ అఖిల్, నీ లవర్తో రొమాన్స్ చేయడానికి ఇక్కడ తీసుకురాలేదు. మన కర్తవ్యం ప్రతిజ్ఞ గుర్తుంది కదా. ఈ రణరంగంలో పోతే పోని, చెయ్యే పోని, పోతే పోని, కాలే పోని, ఊపిరే పోని, ప్రాణమే పోని, మన చెయ్యి ఒకటే. ఈ రహస్యం ఛేదించడం, 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 ఛేదించడం. సార్, ఏంటి ఆ రహస్యం? రహస్యం సీక్రెట్. అదే సీక్రెట్ ఏంటి అని. సీక్రెట్ అంటే రహస్యం. అమ్మో, ఎవరికి డౌట్ రాకుండా ఈ రోజు నుంచి మన కర్తవ్యాన్ని ప్రారంభిద్దాం. డౌట్ గా ఉన్నా ఎవరినైనా ఏ వస్తువునైనా వదలకండి, నా దగ్గర తీసుకురండి. సరే. మీరిద్దరు ఇటాలండి, మీరిద్దరు అటాలండి. సరే అల్లుడు. ఏయ్, నువ్వే ఎక్కువ. లేదు లేదు, నువ్వే లైట్గా ఉంటావు. అర్ధరాత్రిలో కిచెన్లో కిచడి పనులేంటి? నువ్వే ఎక్కువ, నేను నిన్ను తట్టుకోగలను. నీ ఇష్టం మరి, నువ్వు నన్ను తట్టుకోలేవు. అది చూద్దాం. సరే రా. ఇది ఇక్కడ పెట్టి నాది పట్టుకో, కొంచెం పైకి. సరే. ఓపకు, పొందిలా ఉన్నావు, నీ బరువు నేను మరిగిపోతున్నావు. పోనీలే, ఇవి పట్టుకో. ఏం జరుగుతుంది లోపల? ఏంటి మరి ఇంత చిన్నగా ఉన్నాయి? చిన్నవా? చాలా ఆపండి, ఈ బోరం చూడలేకపోతున్నాను. బెడ్రూమ్ ముందుగా చేసుకోవడానికి ఈ కిచెన్లో ఏంటి దరిద్రంగా అసలు? ఆమ్లెట్ కిచెన్లో కాక బెడ్రూమ్లో వేసుకుంటారా? ఓ, మీరు వేసుకుంటున్న ఆమ్లెటా? ఓకే, క్యారీ ఆన్, బాగా వేసుకోండి.
అల్లుడు ఆ కథలో అల్లుడు మామకి వెన్నుపోటు పొడిస్తే ఇక్కడ మామ అల్లుడు వెన్నుపోటు పొడిచాడు. పొండ్రా ఇక్కడి నుంచి. సారీ అల్లుడు, చీకట్లో తిరగాలంటే భయం వేస్తుంది, అందుకే ధైర్యం తెచ్చుకోవడానికి తీర్థం పుచ్చుకున్నాను. ఇక నుంచి ఇలా జరగదు, సారీ, క్షమించు. మన కర్తవ్యం ఏంటి, మన జయం ఏంటి? పోతే పోని, చెయ్యే పోని, పోతే పోని, కాలే పోని, ఊపిరి పోయినా ప్రాణం పోయినా మన జయం ఒకటే. ఆ రహస్యాన్ని ఛేదిద్దాం, ఛేదిద్దాం, ఛేదిద్దాం. మామా 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 ఎందుకురా మా జీవితాలతో ఆడుకుంటారు? నేను చేసిన తప్పేంట్రా? అప్పుడు మా నాన్న చంపించారు, ఇప్పుడు మా మామని చంపించారు. నేనేం తప్పు చేశావురా? ఎందుకు ఎలా చేస్తున్నారు? మేం చంపడం ఏంట్రా? అసలు మీ నాన్నెవరు? ఎవరా? మీ మాంత్రికుడున్నాడే, ఆడి కొడుకుని. చెప్పండిరా, మీలో ఎవరు చంపారు? ఎందుకు చంపారా? ఎవరు చేశారో వాళ్ళ ముందుకు రాకపోతే వాళ్ళని వదిలేదు లేదు. రే చాలరా, ఇంతవరకు జరిగింది వదిలే. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదరా. పగలు ప్రతీకారం అంటే మనల్ని మనం కోల్పోతాం. అవునరా, నీకు తోడుగా నేనుంటా. నేను కూడా మీతో వస్తాను. అది మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నారు. మీరు నాతో ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఒంటరిగా పోరాడతాను. ఇక్కడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. నువ్వు వెంటనే సనాను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే, నువ్వు జాగ్రత్త, మేము వెళ్తాం. టేక్ కేర్. ఓకే.
ఇది దెయ్యాల కొంపలా ఉంది. ఈ దెయ్యమే మా నాన్న చంపుంటుంది. నేను ఇక్కడుంటే ఆ దెయ్యమే నన్ను కూడా చంపేస్తుంది. ఇక్కడ ఉండకూడదు. రంగ కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళుంటాడు? అసలు ఏం జరిగింది? రవళి, మీకు కూడా ఏం చెప్పలేదా? లేదు ధనా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మాతో షేర్ చేసుకునేవాడు. మాకేం చెప్పలేదు. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. బయటికి చూడ్డానికి పుల్లా ఉన్న లోపల పిల్లివాడు. వాడు వచ్చిన మొదటి రోజే అనుకున్నా వాడు పిల్లే అని. వాడి ఎదవ బిల్టప్పులు. రత్నాకర్, ఎప్పుడో జరిగిన దాని గురించి కాదు, ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచించు. లేకపోతే అందరం రిస్క్లో పడతాం. ఇదొకటి బాహుబలి శివగామిల. ఇది దీని ఏసాలు. వాళ్ళ నాన్నకు జరిగినట్టే వాడికి కూడా ఏదైనా జరిగి ఉండొచ్చేమో. అలా ఏం జరుగుండదు. అలా జరుగుంటే ఎక్కడెక్కడో బాడీ కనిపించాలి కదా. కాబట్టి రంగకేం జరుగుండదు. ఏంటి అందరూ కలిసి ప్రత్యేక హోదా కోసం మీటింగ్ పెట్టినట్టున్నారు? ప్రత్యేక హోదా కోసం కాదు, నీ హోదా కోసం. ఏం జరిగింది? ఆ రంగడు కనిపించడం లేదు. ఓ అదా, వాడు నైట్ భయపడి నా రూమ్ డోర్ కొట్టాడు. కావాలని నేను డోర్ తీయలేదు. కొద్దిసేపటి తర్వాత డోర్ తీసి బయటకు వచ్చి చూస్తే దెయ్యమని భయపడి పారిపోయాడు. అంటే ఈ ఇంట్లో దయ్యం ఉంది. అందరూ అలా దయాల్లాగా చూడకండి. భయపడి చచ్చేలా ఉన్నా. జస్ట్ జోక్ చేశానంతే. ఇప్పటి వరకు జరిగినవన్నీ చూస్తే నిజంగా దెయ్యం ఉందనిపిస్తుంది. దెయ్యం ఉందని భయపడే బదులు ఇక్కడ ఉండడం మంచిది కాదని అనుకునేవాళ్ళు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి. కాశ్మోరాలకే భయపడని వంశం మాది. దెయ్యాలు మాకు ఒక లెక్క. దెయ్యాలకే దడ పుట్టిస్తాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దీన్ని పడేయడం చాలా కష్టం. రవళి, రంగా మనల్ని టెస్ట్ చేయడానికే వెళ్ళి ఉంటాడు. మనం తన బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రూవ్ చేసుకోవడానికి రంగా వచ్చే వరకు ఇక్కడే ఉందాం. నువ్వేమంటావు? బయటికెళ్ళి తింగరోడ్తో పడే కంటే ఇక్కడే ఉంటే మంచిది. ఇక్కడైతే అందరూ ఉంటారు కాబట్టి ఎలాగోలా తప్పించుకోవచ్చు. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా అఖిల్. ప్రత్యేకించి దాని గురించి చెప్పాలా చెప్పు. ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పటి వరకు ఇంట్లో 3 మర్డర్లు జరిగాయి. మిగిలిన వాళ్ళు దెయ్యమంటూ భయపడుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎప్పుడు దయ్యాలు గొడవేనా? ఈ చల్లని గాలిలో వేడివేడి కాఫీ తాగుతూ కలిగే రొమాంటిక్ ఫీల్లో రొమాంటిక్గా మాట్లాడాలి గాని దయ్యాలు భూతాలేనా? పక్కనే ఉన్న అందాల రాక్షసిని పట్టించుకోవా?
మీ అమ్మాయిల్లో ఏముందే? మాటలతో ముంచేస్తారు, కళ్ళతో పడగొట్టేస్తారు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయేలా చేస్తారు. నువ్వన్నట్టు మీ ప్రపంచాన్ని మేమేమీ మర్చిపోయేలా చేయట్లేదు. మేమే మీ ప్రపంచం. ఏంటి సార్ ఎలా వచ్చారు? ఇమ్రాబాయ్, ఈ బంగ్లా ఏదో మర్డర్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చినాం. హెడ్ గారు, ఎస్ఐ గారిని మాట్లాడిన టైం ఇస్తారా లేదా? అరే ఇప్పుడు నేనేమన్నారా బాయ్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని కన్ఫర్మేషన్ చేసుకుంటున్నా, దానికే ఫీల్ అయితే ఎట్లా? షడప్. చూడు మిస్టర్, ఇక్కడ మర్డర్ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు మాకు కోఆపరేట్ చేస్తే ఈ కేసుని త్వరగా సాల్వ్ చేద్దాం. అండర్స్టాండ్? సార్ నిజం చెప్తున్నా, ఇక్కడ ఎలాంటి మర్డర్ జరగలేదు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే ఏంటయ్యా, మా ఎస్ఐ గారికి మర్డర్ జరిగిందని కంప్లైంట్ వచ్చింది. ఆయన చెప్తుంటే నీకు అర్థం అవట్లేదా? అరే పదని సార్ ఈ బచ్చాని పర్మిషన్ అడిగేది ఇమ్రాబాయ్. మా ఎస్ఐ ఎట్లా కనబడుతుండు? ఏం వాచ్మెన్ లెక్క ఉన్నా అనుకుంటావా? పోలీస్ హెడ్ కాదు, ఇంకా నయ్యం మన ఎస్ఐ కాదు సెప్టిక్ ట్యాంక్ ఎలా కనిపిస్తున్నాయని అడగలేదు. కంట్రోల్ యువర్ డర్టీ మౌత్. అరే జరుగురా బాయ్, మా ఎస్ఐ గారి కోపం వచ్చింది అనుకో, మనిషే కాదు, నడు సార్ నడు. సార్ 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 ప్లీజ్ చెప్పేది వినండి ప్లీజ్. అల్లేంద్రా బాయ్ నీ లొల్లి? ఇక్కడ ఎలాంటి మర్డర్ జరగలేదు. అరే పక్క జారా బాయ్, లోపలవని ఏమంటావు సార్? అవునరా, నువ్వు ఎస్ఐవి, నేను కానిస్టేబుల్. సారీ సార్. అరే 302 సార్, నువ్వు రైట్ సైడ్ వెళ్ళు. అలాగే సార్. అరే 402 నువ్వు లెఫ్ట్కి వెళ్ళు. 202 నువ్వు పైకి వెళ్ళు. నాకు తెలుసులే సార్, నువ్వు పైకి పోమంటావని. అవునా, సరే వెళ్ళు. సార్ మర్డర్ అయిన బాడీ దొరికితే అంతకుడికి సెక్షన్ 302 ప్రకారంగా ఉరే కదా సార్? హెడ్ గారు, ఆ విషయం ఇప్పుడు మన ఎస్ఐ గారిని ఎందుకు అడుగుతున్నారు? సెక్షన్లు శిక్షలు జడ్జి గారు కదా చూసుకునేది. అంటే హెడ్ కాదు, మన ఎస్ఐ గారికి సెక్షన్లు అయినా తెలుసా తెలియదా అని చెక్ చేస్తున్నారా? ఏ కాదురా భయ్. షట్ అప్ యువర్ కామెంట్స్. వెళ్ళి డెడ్ బాడీ వెతకండి, ఈడియట్స్. వెళ్తున్నాం లేదు సార్. ఎస్ఏ సార్ ఈ మధ్యలో ఇంగ్లీష్ లో బాగా తిరుగుతుండ్రా భయ్, మీరైతే జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ ఏలు పెట్టకుర్రి. అమ్మా అమ్మా, ఏంద్రా భయ్ ఇదంతా? వారా అరే అరే వరా అరే అరే మజా చేస్తూ రాడా? అరే ఏం సార్, దూరంగా చూస్తే దయ్యం లెక్క కనబడుతున్నారు, ఇక్కడ భయపడి వచ్చిన. అరే ఒకటి చూడు.
ఇమ్రాబాయ్ ఏం సార్ బయట నుంచి చూస్తే హౌస్ ఫుల్ రిచ్గా ఉందని పోలీస్ డ్రెస్ వేసుకొని మరీ వచ్చినాం మనం దొంగతనానికి. ఇక్కడ ఏం లేదు సార్, పోదాం నాడు సార్, పోదాం నాడు. అరే దొంగతనానికి వస్తే మన ప్లాన్ అంతా రివర్స్ అయింది సార్. ఆ దయ్యం చేతిలా బాగా తీరిపోయింది. అవునరా వెంకట్, ఈ ఇంట్లో మనం దొంగతనానికి వస్తే ఆ దయ్యం మన దూల తీర్చింది. మనం బతికి ఉంటే గోవాలో బీర్లు అమ్ముకోవచ్చు. అవును సార్, మనం బతుకుంటే బీర్లు ఖాళీ సీసాలు అమ్ముకొని బతుకోవచ్చు. పదండి సార్ వెళ్దాం. అవును సార్, ఇక్కడి నుంచి మనం వెంటనే వెళ్ళిపోదాం. పదండి. రండి రండి రండి. ఇదేముందా దయ్యాల కొంప, ఏదైనా ట్రై చేద్దాం పా సార్. ఈ ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడేం జరుగుతుందో అని భయంగా ఉంది సత్య. ఈ ఇంట్లో దయ్యం ఉంది. ఏంటి జోక్ చేస్తున్నావా? దయ్యం ఉంటే మనల్ని భయపట్టాలిగా. వాళ్ళంతా పిరికోళ్ళు, అందుకే దెయ్యాన్ని తలుచుకుని భయపడుతున్నారు. మనం వాళ్ళ దెయ్యానికి భయపడే రకం కాదు. మనం భయపడాలంటే ఇంకా ఏదో ఉండాలి. ఏంట్రా నువ్వనేది? ఏదైనా వచ్చి మనం లేపేయాలా? కాదు, మనకున్న ధైర్యానికి దెయ్యం భయం సరిపోదు అంటున్నాను. కానీ ఇక్కడ జరుగుతున్న వాటికి పూర్తి కారణం దయ్యమని చెప్పలేము. ఎవరు ప్లాన్ చేసి చంపట్లేదు. ఇదంతా ఎవరు చేస్తారు సత్య? మనలో ఎవరికి ఒకరినొకరు చంపుకునేంత పగలు లేవు. అవునబి, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఇంట్లో దయ్యం కూడా లేదనిపిస్తుంది. ఓ ఇక్కడున్నారా? మీరు కనిపించకపోయేసరికి ఏమైందో అని వెతుకుతున్నాను. ఓకే, తొందరగా పని ముగించుకుని కిందకి రండి. అసలే పరిస్థితులు బాలేవు. ఛీ, దీన్ని చూసి దయ్యం అనుకొని భయపడ్డా. దెయ్యం లేదని నమ్మి భయపడతావేంటి సత్య? ఇది వచ్చిన ప్రతిసారి నా గుండె జల్లుమంటుంది. అభి, ఏం పేపర్స్ అవి? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. ఏంటబ్బి, నాకు కూడా చెప్పకూడని సీక్రెటా? ప్లీజ్ చెప్పు చెప్పు చెప్పు, ప్లీజ్ చెప్పు. ఏంటి చెప్తే అర్థం కాదా నీకు? మూసుకుని బయటికి పో. సారీ, ఇందాక కోపంలో ఉండి అలా అనేసాను. మనిద్దరం ఒకటే అని నేను నిన్ను నమ్మాను, కానీ నువ్వు మాత్రం నన్ను విడిగా చూస్తున్నావు. ఇంక నీ ప్రేమ నాటకాలు ఆపు. సారీ ధనా, నన్ను క్షమించు. చెప్పాను కదా, ఇందాక నేను కొంచెం టెన్షన్లో ఉండి తిట్టేశాను. నాతో మాట్లాడుకు, వెళ్ళిపో. ప్లీజ్ బంగారం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈసారికి నన్ను క్షమించు. నెక్స్ట్ ఇది రిపీట్ అవ్వదు. సారీ సారీ సారీ, ప్లీజ్, సారీ సారీ సారీ. ఇవ్వలే, వచ్చింది. అయినా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? రవలి నీకు కూడా ఎస్ అని చెప్పలేదు కదా, అందుకే నేను కూడా ట్రై చేస్తున్నా.
ఏమో ఎవరికి పడుతుందో. కాలేజీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కడు తనకే ఫస్ట్ రావాలనుకుంటాడు, కానీ ఎగ్జామ్ రోజు మాత్రం పాస్ అయితే చాలని దేవుని కోరుకుంటాడు. అలాంటి వాడివి నువ్వు. టైం వేస్ట్ చేసుకో, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. ఆగండి ఆగండి. అసలు మీ ఇద్దరు కొట్టుకోవడం ఏంటి? ఫస్ట్ ఆ అమ్మాయి మనసులో ఎవరున్నారో తెలుసుకోవాలి. ఎవరు ఉండడం ఏంటి? నేనేగా తన గుండెల్లో ఉంది. గుండెల్లోనో నీకు? నాకు బూతులు రా నీకు. నేను టాస్క్ పెడతాను, ఆ టాస్క్లో ఎవరు గెలిస్తే రవలి వాళ్ళది. ఈ టేబుల్ పైన ఉన్న కప్పుల్లో ఎవరి కప్పు ముందు పట్టుకుంటే వాళ్లే విన్నర్. ఏంటిది చిన్నపిల్లల గేమ్లా? ఇక్కడ లవ్ మ్యాటర్, పోటీ గట్టిగా ఉండాలి. సప్త సముద్రాలు దాటి ఎక్కడో ఒక కొండ మీద ఉన్న మర్రి చెట్టు త్వరలో ఉన్న చిలకను తెచ్చే కాలం కాదు నాయన ఇది. ఎక్కడో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ని ఇంట్లోనే చూసి బెట్టింగ్ వేసుకుని గెలిచే కాలం నాయన ఇది. మూసుకుని ఈసారి కానిచ్చేయి. ఏంటలా అరుస్తున్నావు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ వికెట్ పెడితే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాం? అరుస్తాం. వాడు అదే చేశాడు. అయినా ఈరోజు మ్యాచ్ లేదే. ఓల్డ్ మ్యాచ్. ఓల్డ్ మ్యాచో ఏంటో, అసలు ఏమైపోతారో మీరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.